ఒక్కొక్క కుటుంబానికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వాల 25 లక్షల రూపాయలు ఆరోగ్యానికి హెల్త్ బీమా మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రతి మహిళకి కుటుంబాన్ని నడిపే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తున్నాం. పంచాయతీ నిధుల్ని మనకి కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధుల్ని నేరుగా పంచాయతీలకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఓల్డేజ్ పెన్షన్ 4000కి ఇంటికే తీసుకొస్తాం. ముఖ్యంగా దివ్యాంగులు ఉన్న కుటుంబాలకి నెలకి 6000 రూపాయలు దివ్యాంగులు ప్రతి దివ్యాంగులకి నెలకి 6000 రూపాయలు వచ్చేలా చేస్తాం. అలాగే పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి నెలకి 15,000 రూపాయలు ఇంటికి అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధులు ఉన్న వారికి నెలకి 10,000 రూపాయలు అందజేస్తాం. ఇది కడుప కంబం చెరువు అంటాం. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. అది ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు, మంత్రులకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించే కృష్ణదేవరాయలు కట్టింది. 6,000 ఎకరాలు, ఎకరం కాదు 2 కాదు 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్లాగా మనం ఏదో ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్లాగా మీరు చెప్పండి. డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్లేది. జగన్ అంటే ఇచ్చేది. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ప్రారంభించారు. వృద్ధులకు పెన్షన్ దామోదరం సంజయ్ గారు ప్రారంభించింది. ఎవరైనా పెంచుకుంటూ వెళ్లాల్సిందే తప్ప నాయకులు ఎప్పటి నుంచి రాష్ట్ర ఆదేశక సూత్రాలని మనకి అర్థం చేసుకొని ఎప్పటి నుంచో ప్రజలకు నిలబడతా ఉన్నారు. జగన్ కథలు ఏం చెప్తాడు? జగన్ కథలేం చెప్తాడు? తను ఇచ్చేవాడు మనం పుచ్చుకునేవాళ్ళంట. ఎవడు ఇచ్చేది ఎవడు పుచ్చుకునేది. ఇది మన సొత్తు. ఇది మనకి మాగుంటు శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు నెల్లూరులో పెరిగాను. ఆయనకి నేను ఆల్మోస్ట్ ఆయనకి నేను 7th చదువుతుండగా 8th చదువుతుండగా నుంచి తెలుసు నాకు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, అండగా నిలబడేవారు. నేను ఈ రోజున మాగంటు శ్రీనివాసరెడ్డి గారిని నేను మిమ్మల్ని గెలిపించడానికి, మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నేను ఎప్పుడు మీలాంటి పెద్దలు, శక్తిమంతులు, ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు, మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఆ విషయం నేను మర్చిపోను. మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, నేను మర్చిపోను. కానీ ఈరోజు నేను అడుగుతుంది, మీరు ఎదగండి, మీరు అభివృద్ధి కండి. కానీ మన ఒంగోలు పార్లమెంటు, గిద్దలూరు, మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి. చూడండి, అక్కడ ఏపీఎస్సీఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నారు. గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి. అడవులు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి. మనకి ఇంతమంది యువత మలమలాడుతూ ఉన్నారు. రైతాంగం సాగునీరు లేక కట్టకట్ట